మేషరాశి వారికి ఎలా ఉంటుంది ఈ వారం అనేది చూద్దాం. మేషరాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాకపోతే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది. రవి ఎప్పుడైతే లాభస్థానంలో సంచారం చేస్తుంటాడో వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. శనితో రవి కలిసినటువంటి ప్రభావంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా మేషరాశి వారికి పొందగలుగుతారన్నమాట. అవి ఎటువంటి ఫలితం అంటే వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. చేస్తున్నటువంటి పనిలో ముఖ్యంగా ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఎవరైతే న్యూస్ మీడియాలో ఉన్న వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుందన్నమాట. మాస్ మీడియాలో ఉన్నటువంటి వారికి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే అభ్యసిస్తుంటున్నారో వారు ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఉత్తీర్ణత శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, ఆల్రెడీ ఉద్యోగం ఉన్నటువంటి వారు, వీరికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రవి శని కాంబినేషన్ లాభస్థానంలో ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాహు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు అధికమైనటువంటి దుర్వ్యయాన్ని కూడా ఇస్తాడనమాట. అంటే డబ్బు అనేది కొంచెం ఎక్కువగా ఖర్చు అవ్వడానికి కారకంగా తయారవుతుంది. ఇక రాశి వారికి మనం గమనించినట్లయితే షష్టమంలో కేతువు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. మంచి అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వగలుగుతాడు అనమాట. ఎందుకంటే కేతువు పాపగ్రహం ఎప్పుడైతే షష్టమంలో ఉంటుందో అప్పుడు వచ్చేటప్పటికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో, అలాగే స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలంగా ఉండగలుగుతుంది. ఈ యొక్క టైం అనేది ఫిబ్రవరి 25 నుంచి మార్చ్ 2 వరకు ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంటే ఇక్కడ ఉద్యోగం చేస్తూ వేరే చోట ఉద్యోగం ప్రయత్నం చేయాలనుకున్న వారికి, అంటే ఇక్కడ ఉద్యోగంలో అంత అనుకూలంగా లేదు, మనం ఎక్కడన్నా వేరే చోటకి వెళ్ళి ప్రయత్నం చేద్దాము అనుకున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి, ఫిల్మ్ టెక్నీషియన్స్కి, ఫిల్మ్లో ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. కాకపోతే ఇక రాశి వారికి కొన్ని కష్టాలు కూడా ఉన్నాయన్నమాట. దానికి ముఖ్య కారణం శుక్రుడు కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ అనేది. దీని గురించి నేను చెప్పాను. మేషరాశి వారికి వచ్చేటప్పటికి శుక్రుడు కుజుడు కాంబినేషన్ అనేది అంత యోగించట్లేదు. ఎందుకంటే రాజ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడు కాదన్నమాట. యోగ్యాన్ని ఇవ్వడు. ఉద్యోగ పరంగా ఎలా ఉంటుందంటే ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక ఆటంకం అనేది చేస్తున్నటువంటి ప్రదేశంలో చిన్న చిన్న అవరోధాలు అనేవి ఎదురవుతాయి అన్నమాట. వాటికి చిన్న పరిహారం కూడా చేసుకోవచ్చు. దానికి ముఖ్య పరిహారం వచ్చేటప్పటికి కుజుడికి పరిహారం అనేది చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. కుజుడికి వచ్చేటప్పటికి ప్రతిరోజు సింధూరాన్ని ధరించినట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే హనుమంతుడిని పూజించినట్లయితే బాగుంటుంది. అలాగే కుజాయ నమః లేకుంటే కుజగ్రహాయ నమః అని చెప్పి ఒక మంత్రాన్ని, కుజుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని పఠించవచ్చు. మంగళవారం పూట రెడ్ కలర్ డ్రెస్ అనేది ఎక్కువగా ఫేవరబుల్గా ఉంటుంది. ఇక రాశి వారికి కొంచెం రెడ్ కలర్ డ్రెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే జన్మ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చ స్థానంలోకి వచ్చాడు. దీనివల్ల వచ్చేటప్పటికీ జనరల్గా ఈ రాశి వారికి రాజ్యస్థానంలో ఉన్నప్పటికీ కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుందన్నమాట. పరిహారాలకు వచ్చేటప్పటికీ ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలకి రాహువు దుర్వ్యయాన్ని కలిగిస్తాడు కాబట్టి దుర్గాదేవిని ఎక్కువగా పూజించినట్లయితే మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.